మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరు ఎరుగరా? పాపం చేసిన వారి గురించే మాట్లాడుతూ పౌలు చెప్తారు, మీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. నీతికి అవయవములుగా మీరు మీ దేహములను యూజ్ చేసుకోండి అక్కడ పౌలు చెప్తారు. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, మన సొత్తు కాదు. మన సొత్తే అనుకుంటే దేవుడు కూడా ఏం చేయరు. మన జీవితం మనది, మన అలవాట్లు మనవి, మన పద్ధతులు మనవి, మన ఆస్తి మనదే. అది ఈ లోకం వరకే. కానీ పరలోకం ఉంది. పరలోకానికి మనం వెళ్ళాలి, పరలోక వారసులుగా ఉండాలి, పరలోకపు పని భూలోకంలో చెయ్యాలి. మనం ఉండే ఏరియాలో దేవుని రాజ్యాన్ని, యేసుప్రభు రాజ్యాన్ని మనము బిల్డ్ చేయాలి, కట్టాలి. అనేకులను దేవుని సేవకు, దేవుని బిడ్డలుగా తయారు చేయడానికి, శిష్యులుగా తయారు చేయడానికి, ముందు మనము శిష్యులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ కావాలి.